హాయ్ అండి. ఈరోజు రెసిపీ thumbnail చూస్తేనే అర్థమే ఉంటుంది మీకు. సూపర్గా ఉంటుంది వీడియో చూడండి. నేను ఒక్కొక్కటిగా చెప్తాను. దీనికి కావాల్సిన అన్నీ కట్ చేసి పెట్టేసినాను. క్యారెట్, ఆలు, క్యాప్సికము, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ సన్నగా తరివి అన్నీ కలిపి పెట్టేసినాను. చూడండి, కలర్ఫుల్ రైస్ ఈరోజు సూపర్గా ఉంటుంది. తప్పకుండా చూడండి. దానికి కావాల్సిన మెయిన్ రైస్. ఆ రైస్ వచ్చి సన్న రైస్ ఉంటాయి కదా, ఆ రైస్ ఉడకబెట్టుకొని ఇట్లా వంచుకోవాలన్నమాట. గంజి లేకుండా వంచి నేను దమ్ముకు పెట్టేసినాను ముందుగానే అది. ఆ తర్వాత ఒక కడాయి పెట్టి దానిలో ఆయిల్ వేసి తెల్లగడ్డ, ఎర్రగడ్డ రెండు సన్నగా తరివి వేయించుకోవాలి. కచ్చపచ్చగా ఉన్నప్పుడే క్యారెట్ కూడా వేసేసేయాలి. క్యారెట్తో పాటు సాల్ట్, కొద్దిగా కారం పొడి వేయాలి. కారం వేసిన తర్వాత ధనియా పొడి కొద్దిగా వేస్తాను. అన్నీ వేసి బాగా కలిపేసిన తర్వాత మనం రైస్ ఉంది కదా, ఆ రైస్ వేసి కలిపి కొంతసేపు ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు దమ్ము వదిలేసేయండి. చూడండి, అయిపోయింది. ఇది ఒక రెసిపీ అయింది కదా. మళ్ళీ ఇంకొకటి కూడా ఇట్లా సేమ్ ఇదే ప్రాసెసే, కాకపోతే దానికి మసాలా అనేది మారుతుంది అన్నమాట. మళ్ళీ సేమ్ అట్లే కొద్దిగా ఉల్లి, తెల్లగడ్డ వేసి వేయించుకొని దీనిలో నేను క్యాప్సికము, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి వేసినాం కదా. అన్నీ వేయించిన తర్వాత ఉప్పు కొద్దిగా వేసుకోవాలి. కారం ఆల్రెడీ దీనిలో పచ్చిమిర్చి ఉంది కాబట్టి అవసరం లేదు కారము. కొద్దిగా ఉప్పు, కొద్దిగా ధనియా పొడి, అంతే. వేరే ఏం మసాలా ఉండదు. అది వేసి అది కూడా మళ్ళీ రైస్ వేసి కలిపేసి అది కూడా ఒక 5 నుంచి 10 నిమిషాలు అట్లా మనం దమ్ము వదిలేసిన తర్వాత అది తీసి అది పక్కనే పెట్టేసాలి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. సేమ్ ఉల్లిగడ్డ, తెల్లగడ్డ వేసి వేయించిన తర్వాత ఇది ఆలు నేను తురిపి బాగా అది కూడా ఎన్ని తురిపేసి వేసి పెట్టినాను. దీనిలో కూడా ఉప్పు కూడా సరిపోయిన ఉప్పు వేసుకొని కొద్దిగా దీనికి కారం కోసం మిరియాలు వేయాలి. మిరియాల పొడి ఉంటే మిరియాల పొడి వేసుకోండి. పచ్చిమిర్చి వద్దు, ఇంకా కారం అనేది వద్దు, కలర్ చేంజ్ అయిపోతుంది. మిరియాలే వేసుకోవాలి దీనిలో. కొద్దిగా మిరియాలు వేసి ఆలు కొద్దిగా బాగా ఉడకనిచ్చింది. ఆ తర్వాత అన్నం వేసి మనం కలపడమే. ఆలు కొద్దిగా ఉడకాలి కాబట్టి ఆలు కొద్దిగా వాటర్ వేయండి. వాటర్ వేసి ఉడకబెట్టుకోండి. ఆ తర్వాత ఉడికిన తర్వాత రైస్ వేసి కలిపి అది కూడా అట్లా సేమ్ అట్లే దమ్ముకు వదిలేసి ఒక 10 నిమిషం ఒక ప్లేట్లో తీసేయతండి. చూసారా ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చింది కదా రైస్. సూపర్గా ఉంటుందండి. ఎట్లా ఉంది, ఎంత బాగుందండి చూసానికి కూడా చాలా బాగుందండి. సూపర్గా వచ్చింది. ఆగస్ట్ 15 స్పెషల్ ఎలా ఉందనేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, చాలా ఈజీ అండి. అన్నీ రెడీగా మనం కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. మళ్ళీ ఇంకొక రెసిపీ తీసుకొస్తాను.